మామయ్య ఏమైంది అంత కోపం కొద్దున్నారు? నాతో మాట్లాడు మామయ్య. నువ్వు నా కొడుకుతున్నట్టుండు నాకు నచ్చలేదు. నా ప్రాణం పోయేటైనా మామయ్య ఆయన నా మొగుడు. ఆయనతో అట్లుండకపోతే నాకు నడవది. నన్ను ఏం చేయమంటారు మామయ్య? నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు? నువ్వేం చేయకు, నేను కూడా చెప్తా. నువ్వు నువ్వు అంటే నీ ఇంట్లోనే కాదు, నీ భూమి మీదనే ఉండదు. సంపేత ఆన్ని సంపేత. ఏందే ఇలా పొద్దున్నే రమ్మన్నావు? నన్ను చూడబుద్దయిందా? చూడబుద్దా పాడా? తండ్రి కొడుకులు భూమి రిజిస్ట్రేషన్ కోసం పోయినరు. ఈ టైం ఎందుకు వేస్ట్ చేసుడని నిన్ను రమ్మన్నా. అవునా? ఇంకా నేనేమో నాకు ప్రేమ ఉందనుకున్నా. అంటే ప్రేమ లేదే రమ్మన్నానా? నువ్వు మాస్టర్. సరే కానీ ఇంకా చెప్పాలి. నువ్వే చెప్పు. ఏమంటారు నీ ముసలి మామని నీ మొగుడు? ఏమంటారు? ఆయన మీద ఈడు ఈయన మీద ఆడు పిక్క సత్తారు. ఇప్పటిదాకా సంతోషంగా ఉండి ఇప్పుడేందే డల్లుగా ఉన్నావు? ఏమైంది చెప్పు. ఇంత పెద్ద ఇంట్లో నన్ను ఒక పంజరం లెక్క బంధించారు. ఈ పంజరం లెక్కించి నన్ను ఎప్పుడు విడుదల ఎత్తవే? తండ్రి కాకపోతే కొడుకు, కొడుకు కాకపోతే తండ్రి. నన్ను ఎప్పుడు నాశనం చేద్దామా, ఎప్పుడు దీన్ని ఎడుపుదామా అని చూస్తారు. వాళ్ళ చేతుల్లో నేను బలైననుకో నా ప్రాణమే తీసుకుంటా. నేను చెప్తాను, ఈ భూమి మీద ఉండనే ఉంటా నేను. పిచ్చి మొద్దు, నిన్నెవరు ముడతారే? నీ మామ ఉన్నాడు, ఆ ముసలోడు. ఆడు నువ్వంటే పడిచేస్తాడు, తాగుపోతేదవా? వాడిని రాకుండా నువ్వు ఎట్లా కాపాడుకుంటాను? ఇక నీ భర్త అంటావా? వాడికి నువ్వు చేసుకోకముందే మొగతానం పోయిందే. నీ భర్త సంసారానికి పనికిరాడు. ఆ విషయం ఆయనకి తెలియదు. కొన్ని రోజులు ఒప్పుకోబట్టు, ఈ ఇల్లు, ఈ ఆస్తి అంత మాదవుతుంది. అంతేనంటావా? అంతే. ఇప్పుడు నా మనసు కొంచెం తృప్తిగా ఉందే. సిరే సిరే ఎవలే? ఏమో వీళ్ళకి నేను వచ్చిర్రాయింది. సిరి 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 సిరానే వెళ్తారు. ఇప్పుడు ఎట్లా? నేను తలపెత్తాను, నువ్వేం భయపడకు. తలుపుసి వెనక నుంచి పారిపోతా. సరేనా? సరే. సిరే సిరే సిరి సిరి సిరే సిరే సిరే. ఏం చేస్తాను ఇట్లా? ఎన్నిసార్లు డోర్ కొట్టుడు వినబడతలేదా? ఇంత ముసుగురా బయటికి మనుషులు వెళ్ళి ఇంటికి వస్తానని తెలియదా నీకు? మీరు సాయంత్రం మొత్తం అన్నారు కదండి, అందుకే వెనక బెడ్రూమ్లో వండుకున్నా, వినవలేదు. అయినా మామయ్య మీరెందుకు అంత కోపం కత్తురు? ఆయన అంటుండు కదా, మీరనుడు దేనికి మళ్ళా?
నిన్ను అట్టిగా అంతేను వాడు కోపానికి వస్తాను కదా అని మీరు లొల్లి పెట్టుకుంటాను మధ్యలో వచ్చి వచ్చిన నాకేం పని నీ మీద నాకేం కోపం. హే ఆపుండి పెరుగుతాను. ఇప్పుడు వచ్చినాం కదా, ఇంకెప్పుడైనా డోర్ కొడితే తొందరగా తీసుకుని నేర్చుకో. నడు. సిరే తలకాయ నూతం చాయ్ పెట్టు. సిరి నా నీళ్ళు పెట్టమ్మా నేను బయటకు పోవాలి. సిరే నాకు తలకాయ నొత్తానని చెప్పిన ముందు చాయ్ పెట్టి నాకు చాయ్ పోసినట్టు నువ్వు ఏదైనా పని చేసుకో. వినతాందా? నాకు తానానికి ఫస్ట్ నీళ్ళు పెట్టు, నాకు బయట అర్జెంట్ బాగున్నది. నాకు చాయ్ పెట్టినాకనే నీకు ఏదైనా పని చేసుకో. నా ముందు నీళ్ళు పెట్టు. అబ్బబ్బా ఆపుర్రే నీళ్ళొల్లి. నువ్వేమో ఛాయ్ కావాలని అంటావు, నువ్వేమో నీళ్లు కావాలని అంటావు. నాకేమన్నా 100 చేతులు ఉన్నాయా? నాకే ఇంట్లో బొచ్చడు పని ఉందంటే ఎవరికి ఫస్ట్ కావాలా మీరే చెప్పుర్రి. నీకు ఛాయ్ కావాలా, నీకు నీళ్లు కావాలా? నేను నీ మొగండి, ముందు చాయ్ పెట్టిన తర్వాతనే ఎవరికన్నా ఏమైనా పని చేసుకో. అరే నువ్వు మొగనివే కావచ్చురా, నిన్ను అన్నది నేను, ఈ ఇంటికి పెద్ద నేను. సిరి ముందు నాకు చేయి. అబ్బా ఫస్ట్ మీరిద్దరు డిసైడ్ కాండ్రి ఎవరికి తీసుకురావాలో, అప్పటిదాకా నన్ను డిస్టర్బ్ చేయకుర్రి. ఏంది బాబు నేను వచ్చిన కానీ చూస్తారా? ఎవడన్నా కొడుకు కోడలు కలిసి ఉంటే సంతోషపడ్డాను చూసినా, నువ్వేందే అసలు నువ్వేమనుకుంటారు? ఏంది ఏంది నా కడుపులో ఉంటే నా గల్లే పడ్డావు. ఏంటి బాబు బాగా చెప్తాను చెప్తాను నేను. బాబు నిన్ను గింత వెంచి పెద్ద అయితే ఇలా నా గల్ల పట్టుకుంటు నా మగడుకు ఎంత చూస్తారా? ఓహో ముసురు నీతో నాకేమైతుంది? ఏం చేత కాదు కానీ రూపా బాగా చూస్తాపో. ఏమండి మా అమ్మయ్య చూసిర్రా, చిన్న చిన్న విషయాలకే ఎంతెంత మాట్లాడుతుండు, ఎన్నెన్ని మాటలు అంటుండు. ఇలా కొట్టుకునే దాకా వచ్చింది. మీకేదన్నా అయితే నా మాంగళ్యానికి నేను దూరం అవుతాని నాకు భయం పడుతుందండి. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏమండి మనం ఇక్కడ ఉండొద్దు, ఆ పట్నమే పోయి ఉందాం పాండ్రి. ఏందే ఏం మాట్లాడతారు? గా ముసలోనికి భయపడి మనం పోకట. ఏదో నాకు అన్న తండ్రి పెద్ద మనిషి అని ఇంట్లో లోపుకే పట్టిన. అవసరం అనుకుంటే అన్ని చంపుతా కానీ ఈ ఇల్లు ఇడిచిపెట్టి పోయేది లేదు. నువ్వేం బాధపడకు, ఇంట్లో పోయి పని చేసుకోపో, నేను చూసుకుంటా పో. నేను ఎప్పుడో చెప్పిన మా అమ్మయ్యకు ఇట్లాంటి దురుద్దేశం ఏదో మనసులో పెట్టుకొని ఉంటుండని. మనం ముందే గ్రహించుకోవాల్సింది. నేను చూసుకుంటా అంతటి ఏం కాదు, నువ్వు పని చేసుకోపో పో. సరేనండి. ఏయ్ ముందులోకి వచ్చిన నీ సంగతి చూస్తారా? తండ్రి అయితే తర్వాత సంగతి. నాకేసరి పెడతావురా నువ్వు. మామయ్య నాకు మస్తు భయం అవుతుంది. పొద్దున నువ్వు నీ కొడుకు గలబడితే నా గుండెంతా దడదడ అంటుంది మామయ్య.
ఇక మీ కొడుకుండంగా నువ్వు నేను కలుసుడు కుదరదు మామయ్య. ఎందుకు కలవదే? ఎందుకు కలవది? మరేంది మామయ్య, నీ కొడుకు చిన్న చిన్న విషయాలకే అంత పెద్ద ఎత్తున ఎగురుపడుతాండు. నువ్వు లేకపోతే నేను ఉండలేను. కలిసి బాధపడే కంటే దూరం అయి సంతోషపడ్డది నయం. ఈ గొడవలల్లో నీకేదన్నా అయితే నేను తట్టుకోలేను మామయ్య. అందుకని నువ్వు మంచిగా ఉండుడే నాకు కావాలి. నా కళ్ళ ముందట నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు మామయ్య. అందుకే మనం దూరంగానే ఉందామా? ఎందుకు విడిపోడే? మనం విడిపోడు జరగది. నువ్వు దూరం అయితే నేను బతకలేను. నేను కూడా ఎన్ని రోజులు కొడుకని ఒక్కబట్టినా కొడుక కాకరకాయన ఒక్కబట్టే లేదు. నా ప్రేమని దూరం చేద్దాం అనుకున్నాడు. ఒక్క రాత్రి నాకు టైం ఇచ్చే చూడే నువ్వు. ఓ సరే మామయ్య, నువ్వైతే జాగ్రత్తగా ఉండు. నువ్వేం చేసినా మన ఇద్దరు మంచికే ఎత్తావని ఇప్పుడు హ్యాపీ ఉంది. ఓ ఓడక నా ప్రేమని దూరం చేద్దాం అనుకున్నవారా? ఇవాళ ఈ రాత్రి నీకు అక్కడుండదురా. నిన్ను కథం చేస్తా. ఏంది సిరి అర్జెంటుగా రమ్మను? ఏం లేదే, ఇవాళ ఆ తండ్రి కొడుకులు కొట్టుకున్నారు. ఇద్దరిట్లల్లా ఎవడో అక్కడికి అత్తడని మస్తు ఆశ పెట్టుకున్నానే, కానీ జస్ట్ మిస్. చూడు సిరి, ఇవాళ అనుకున్నారు, రేపు చంపుకుంటారు. ఆవేశపడితే పని కాదు, ఆలోచించాలి. మెల్లమెల్ల లొల్లి స్టార్ట్ అయింది కదా, ఆ లొల్లి కాస్త పానం దాకా పోతుందిలే. నువ్వేం బాధపడకు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చిన్నపాడు డౌట్ వచ్చిందా మన ఇద్దరి బాణాలు ఉన్నాయి. అవునే, పక్కా ఆలోచించాలి. ఈసారి మాత్రం మిస్గానే కావద్దు. ఎట్లయితుంది? వాళ్ళు మనకు చేసిన ద్రోహం అంతనా? సరే మరి నేను వెళ్ళొత్తా. మన ఇద్దరు చూసారనుకో అసలు బాగుందా? ఇంకెన్ని రోజులే ఇట్లా దూరంగా ఉండు? ఇన్ని రోజులు ఆగినావు, ఇంకొన్ని రోజులు ఆగు. మనం ఏం చక్క హ్యాపీగా ఉండొచ్చు. ఆస్తి వస్తుంది, మళ్ళీ మనం పొందే ప్రేమ అంతకు మించి ఉండాలి. సరేనా? బాధపడకు, నేను వెళ్ళొత్తా. జాగ్రత్తనే. నువ్వు జాగ్రత్త, నేను కాదు. సరే మరి. బాబా, ఎందుకో రమ్మన్నమాట? ఏంటిదే? ఏం లేదు బిడ్డ, పొద్దున జరిగిన దానికి నాకంత బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడే మీ అవ్వ చచ్చిపోతే అల్లారు ముద్దుగా ఒక దెబ్బ ఒట్ట పెంచుకున్నారా నిన్ను. కానీ ఇవాళ మా పెదిరికం కోసం అలా చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించు బిడ్డ. నువ్వు క్షమించే వరకు నా మనసు తృప్తిగా ఉండదురా. నాది కూడా తప్పైంది బాబు. చిన్నంతరం పెద్దరంతరం లేకుంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడినా. పెద్ద మనసు చేసుకొని నన్ను కూడా క్షమించే. తప్పైంది బాబు, తప్పైంది బాబు. అరే తప్పైంది కదా, తప్పైంది కదా, నీ తప్పేరా. ఉండంగా నా ప్రేమ గెలవదురా. ప్రతిసారి నా కొడుకు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో రకంగా వచ్చి చెడగొడుతున్నావురా. అరే నిన్ను వదిలిపెట్టరా. నువ్వు ఉన్నంతసేపు నా ప్రేమ గెలవది,
నీ పెళ్ళం నా పెళ్ళం కాదురా. ఇవన్నీ జరగాలంటే నువ్వు ఈ భూమి మీద ఉండద్దు, సావాల్సిందేరా. చూడలా, ఇక మన ప్రేమ గోవలంటలేరు. ఇప్పుడే నా కొడుకుని వేసేసి పొందబెట్టచ్చిన. ఇక నుంచి మనం ఆడింది ఆట, ఆడింది పాట. ఓహో, నిజమా మామయ్య? నీ కొడుకును చంపేసినవా? సరే దా ఇట్లా కూసో. మామ, నీకు ఒక చిన్న కథ చెప్పాలి. చిన్న కథ ఎందుకు? పెద్దదే చెప్పు. ఇక్కడ నుంచి మనకు అర్థమవుదు. అయ్యో నా పిచ్చి మామయ్య, ఇన్ని రోజులు నేను నిన్ను ప్రేమించినా అనుకుంటున్నావా? కాదు, నిన్నే నేను ప్రేమించేటట్టు చేసుకున్నా. ఒకవేళ నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమించేదాన్ని. నీ కొడుకును నువ్వు ఎంపుకున్నా నీ సంతోషంగా ఉన్నావా? ఒకవేళ నీ కొడుకును నువ్వు ఎంపుకోకపోయినా నీ కొడుకుతోనే నేను ఎంపిపిద్దుంటే. ఏది ఏమైనా ఇద్దరి అచ్చుడు మాత్రం పక్కా. ఇదే నిజం. నిజం మామయ్య. ఏం మాట్లాడతానువే? నువ్వా నేనా? మాటలా? ఇక మాటలు లేవు, చేతలే. నీకు చాలా ఇవి పెట్టాలే. ఏమండి ఏమండి? నీటి దాకా వచ్చింది. నేను ఆన్ని గోకుడు కాదు, ఆడే నన్ను గోకేటట్టు చేసుకున్నా. నేను లేకుండా ఆడొక్క నిమిషం కూడా ఉండలేడు. వెరీ గుడ్, మన ఫస్ట్ స్టెప్ పాస్ అయ్యాం. మన ప్లాన్ ఇక్కడ దాకా వచ్చింది. అయ్యకు తెలకుంటా కొడుకు, కొడుకు తెలకుంటా అయ్యకు నిప్పు పెట్టిన అది ఎప్పుడో కాలి భస్మం అవుతుంది. మొగుడు కదా రే, ఇంకా బతికే ఉన్నవారా? మళ్ళీ దంపల్లి నేను ఎట్లా తప్పుతారా? అయ్యో పిచ్చి మామ, నీకు ఇంకా అర్థమైతలేదా? ఇదంతా నేను నా మొగుడు ఆడిన నాటకం. నా చేతులతో నాకు నేనే చంపుతున్నారా? అయ్యో భగవంతుడా, మిమ్మల్ని పక్కడు కదా.